మొరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనక దుర్గ ఆలయంలో 35వ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు ఆలయ వంశ పరపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. భరతనాట్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మోరంపూడికి చెందిన పంపాన కుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నృత్య నికేతన్ కు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్యాన్ని నగర ప్రముఖులు తిలకించి ప్రశంసల జల్లు కురిపించారు. వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పంతం సత్యనారాయణ, ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, కాలభైరవ స్వామి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు తిలకించారు. వారు మాట్లాడుతూ మేడి త్రిమూర్తులు గత 35 సంవత్సరాలుగా అమ్మవారి సేవల్లో తరిస్తున్నారని అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులను వేదికపై ఘనంగా సత్కరించగా ధర్మకర్తగా ఉన్న మేడి త్రిమూర్తులను వారి చేతుల మీదుగా సత్కరించారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, విజయదుర్గ స్వీట్ స్టాల్ అధినేత కరిబండి రాజేష్ బ్రదర్స్, రిటైర్డ్ డిఎస్పీ సోమశేఖర్, ఎస్ఐ బి సత్యనారాయణ, పోతంశెట్టి వెంకటకృష్ణారెడ్డి, కోసూరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పిల్లా లక్ష్మణరావు, మేడి దుర్గేష్, ఆలయ శిల్పి ప్రసాద్, శ్రీ విజయ కనకదుర్గ ఆలయ ట్రస్ట్ సభ్యులు, విజయదుర్గ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారు అవుతూనే ఉంటాడు. మా డిఎస్పీ గారు కానీ, మా రామకృష్ణ గారు కానీ అందరంగానే ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రాంగణాన్ని మనం చూసాము. ఇప్పుడు ఈ యొక్క అమ్మవారు మనకు క్షేత్రంలో ఉండేటటువంటి జగజ్జనని స్వరూపంలో మనకు దర్శనమిస్తున్నారు. ఇదంతా సంపూర్ణంగా చెప్పాలంటే ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే ఇన్ని రోజులలో మాత్రమే ఈ యొక్క దేవాలయము అపరూపంగా మనం ఏ విధంగా అయితే మహా దేవస్థానాలు చూస్తామో అదే విధంగా మనం చూస్తామని కేవలం ఒక 100 రోజుల సమయంలో ఈ దేవాలయం నిర్మాణం అవుతుంది అంటే ఆ రోజున ఈ కమిటీ వారందరూ కూడా అన్ని రోజులు అవధ స్వామి చాలా సమయం పడుతుంది అంటే లేదు, ఖచ్చితంగా ఆమె నిర్ణయించుకున్నటువంటి సమయం విజయదశమి రోజుల కల్లా మనం అత్యంత మహోన్నతంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తాము అనేటటువంటి ఆ యొక్క సంకల్ప సిద్ధి చేత ఈరోజు మనందరం కూడా ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమం నిర్వహించుకున్నాము. అంటే నిజంగా దుర్గతినాశిని ఆవిడ ఖచ్చితంగా మన గతుల్ని మార్చగలిగినటువంటి అమ్మవారు, ఆ అమ్మలకమ్మ. ఆవిడ గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. మనం జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేయగలిగాము అంటే ఖచ్చితంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలవటం. ఖచ్చితంగా అమ్మ అని పిలిస్తే, ఆత్తో పిలిస్తే పలికేటటువంటి తల్లి ఆవిడ. ఇవాళ ప్రతి నిమిషం త్రిమూర్తులు జరుగుతుందా అనేటటువంటి ఆలోచనతో ఉండేవాడు. ఈ గుడికి గౌరవ అధ్యక్షుడిగా పిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన పాపం ఇంకా ఏదో చేద్దాం, కొంచెం టైం తీసుకుని అనేటటువంటి ఆలోచనతో ఉంటే అడగగానే ఆయన కూడా ముందుకు వెళ్ళండి అమ్మ అన్నారు. మీరే వచ్చి కొబ్బరికాయ కొట్టాలని కానీ వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. రియల్గా ఈ ఏరియాలో ఈ తల్లి మహిమలు మాత్రం అనంతమైనటువంటి మహిమలు, అది వాస్తవమైనటువంటి విషయం. గుడి పునర్నిర్మాణం జరిగింది. హిస్టరీ అంతా చెప్పాడు గుడి గురించి. అంటే గుడి ఎక్కడ ఉండేది, ఇక్కడికి ఎలా వచ్చింది, దాని యొక్క చరిత్రని తీసుకొచ్చి మా మేడి త్రిమూర్తులు ఇప్పుడు దాకా ఈ సాంస్కృతిక కార్యక్రమాలని మా కుమారి మేడము శిష్యురాలు అందరూ కూడా చక్కగా చేయడం, మీ అందరికీ ఆహ్లాదకరంగా ఉండడం, నిత్యం ఇటువంటి కార్యక్రమాలు చేయడం, అలాగే పశువు కుంకుమలో పూజలు చేయడం, ఇవన్నీ చేసినప్పటికీ మేడి త్రిమూర్తులు చెప్పింది ఏంటంటే మన యొక్క గుడి చరిత్ర, గుడి ఎలాగ విరాజిల్లాలి, దేదీప్యమానంగా నిత్యం వెలుగొందాలంటే మీకులాంటి భక్తులు నిత్యం అక్కడికి రావాలి. ఆ గుడిని పోషించే పాత్ర కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు తీసుకోవాలి. తాను ఒకటి చెప్పాడు, అమ్మవారికి మీకు మధ్యలో ఉన్నాను అంటే దేవుడికి భక్తులకి మధ్యలో ఉన్న అనుసంధానం అంబికా దర్బార్ భక్తులు అటువంటి మాట మా మేడి త్రిమూర్తులు. ఇలా గీతలు గీసి 3 నెలలు 10 రోజుల్లో దసరాలో అయిపోద్ది అన్నారు. నేను మనసులో ఇదేం జరగలేదులే అనుకున్నాను. కానీ ఆయన జరిగి చూపించారు. అదొక్కటి చాలు. ఇది ఆయన యొక్క నిజ రూపం అనేది. ఎంత ధైర్యంగా మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నామంటే అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ అందరిని కాపాడితే మాకు ఎప్పుడు మోడల్గా ఉంటూ ఏ కష్టం వచ్చినా మేమున్నామని ధైర్యం చేస్తూ జక్కమూడి విజయలక్ష్మి గారు కూడా మాకు సపోర్ట్గా ఉంటారు. ఇలాగే అంతా కరెంటు పెట్టేశాను. మా దగ్గర డబ్బులు లేవు. మనకి ఇప్పుడంటే కరెంటు చాలా ఈజీ వచ్చేస్తుంది. ఆ రోజుల్లో కరెంట్ ఎవరు ఇచ్చారు, 10 మీటర్ల నుంచి ఇస్తే వాళ్ళకి కూడా బిల్లు పడిపోయేది.
నేను మొత్తం లైన్ అంతా లైటింగ్ పెట్టేశాను. పెట్టేసి ధీమాకు కూర్చున్నాను. 2 జీబులతో వచ్చారు. వచ్చి మొత్తం నేనేదో జరిగిపోతుందని తపన పడి అలా కూర్చున్నాను. ఆ జీబులో అందరూ వస్తే నాకు 2-3 లక్షలు రాసేస్తారేమో, నా పరిస్థితి బాగోలేదు అనుకున్నాను. తీరా చూస్తే వాళ్ళు దిగి దండం పెట్టుకుని తల్లికి వెళ్ళిపోయారు. అదొక్కటి చాలు ఈ తల్లి మేము చెప్తున్నాను.